ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమంగా లిక్కర్ సప్లై చేస్తున్న మద్యం బాటిల్స్ ను భారీ స్థాయిలో స్వాధీనం చేసుకుంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 10 నెలల్లో దాదాపు 14,000 ఫుల్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న బాటిల్స్లలో ఖరీదైన మద్యమే ఉందంటున్నారు. గోవా, ఢిల్లీ, హర్యానా, నోయిడా వంటి ప్రాంతాల నుంచి కొందరు తెలంగాణకు డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను తరలిస్తున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులకు పట్టుబడుతున్న అక్రమ మద్యం కేవలం 15%. ప్రతిరోజు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా పన్ను చెల్లించని మద్యం తీసుకొస్తున్నారు కొందరు వ్యక్తులు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఏడాదికి 5 కోట్లు అక్రమంగా మద్యం రవాణా అవుతున్నట్లు చెబుతున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ప్రజలకు అవగాహన కల్పించకపోవడం కూడా ఒక కారణం అంటున్నారు. బ్రాండ్ లిక్కర్ మిక్సింగ్, కల్తీ మద్యంతోనూ ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీగానే గండి పడుతుందంటున్నారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమంగా లిక్కర్ సప్లై చేస్తున్న మద్యం బాటిల్స్ ను భారీ స్థాయిలో స్వాధీనం చేసుకుంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 10 నెలల్లో దాదాపు 14,000 ఫుల్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇక ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న బాటిల్స్లలో ఖరీదైన మద్యమే ఉందంటున్నారు. గోవా, ఢిల్లీ, హర్యానా, నోయిడా వంటి ప్రాంతాల నుంచి కొందరు తెలంగాణకు డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను తరలిస్తున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులకు పట్టుబడుతున్న అక్రమ మద్యం కేవలం 15%. ప్రతిరోజు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా పన్ను చెల్లించిన మద్యం తీసుకొస్తున్నారు కొందరు వ్యక్తులు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఏడాదికి 5 కోట్ల అక్రమంగా మద్యం రవాణా అవుతున్నట్లు చెబుతున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ప్రజలకు అవగాహన కల్పించకపోవడం కూడా ఒక కారణం అంటున్నారు. బ్రాండ్ లిక్కర్ మిక్సింగ్, కల్తీ మద్యంతోనూ ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీగానే గండి పడుతోందంటున్నారు.